తమిళనాడుకి సంబంధించి టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని గట్టిగానే చివాట్లు పెట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనవసరంగా గవర్నమెంట్ రన్ కార్పొరేషన్ మీద రైడ్కి వెళ్ళిందని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్, అదే టాస్మాక్ అన్నమాట, మేజర్ గా లిక్కర్ అమ్ముతారు. దానిలో తమిళనాడు అఫీషియల్ గా స్టేట్ రన్ కార్పొరేషన్ ద్వారా అక్కడ లిక్కర్ అమ్ముతారనమాట. లిక్కర్ సేల్స్ విషయంలో, లిక్కర్ షాప్స్ కి లైసెన్స్ ఇచ్చే విషయంలో, లిక్కర్ కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయంలో చాలా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా రైడ్స్ చేసింది అనమాట. దీనికి సంబంధించి టాస్మాక్ చెందిన అనేక అధికారులపైన రైడ్ చేయడం జరిగింది. ఓపెన్ గా టాస్మాక్ మీద కేసు కాదు కానీ చాలా మంది మీద కేసులు బుక్ అవుతున్నాయి అనమాట. ఈడీ కేసు ఒక్కసారి బుక్ అయితే దానిలోంచి అంటే పొలిటికల్గా కానీ ఏదో విధంగా దానిలోంచి బయటకు రావడం అనేది చాలా కష్టం. సో ఈడీలో ఏదైతే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉందో, తప్పు చేయలేదు అని జనరల్గా అఫెన్సెస్లో, వేరే అఫెన్సెస్లో పలానా వ్యక్తి తప్పు చేశాడని చెప్పి ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో తాను తప్పు చేయలేదని చెప్పి అక్యూజ్ ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఈడీ కేసు ఒకసారి బుక్ అవుతే అది బయటకు రావడం చాలా కష్టం. సో ఇప్పుడు ఏంటంటే టాస్మాక్ మీద గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్ మీదకి ఎందుకు వెళ్ళావు, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కదా, ఫెడరల్ ప్రిన్సిపల్స్కి విరుద్ధం కదా, అదేవిధంగా ఈడీ అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోతుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఈ టాస్మాక్ మీద ఏదైతే కేసులు రాబోతున్నాయి అంటే చుట్టుపక్కల రైట్స్ కానీ అధికారుల మీద జరిగాయని ఈడీ రైట్స్ అని ఉన్నాయి, వాటి మీద సుప్రీంకోర్టు రీసెంట్గా స్టే ఇచ్చిందనమాట.